హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సన్నకారపూస చేసేసుకుందాం. ఫస్ట్ అయితే బియ్యం కడిగి క్లాత్ మీద ఆరేసినాము. తర్వాత దాన్ని మిక్సీ మిల్లులో పట్టించుకొని రావాలి. చూసారండి, జల్లించుకుంటున్నాము. శనగపిండి కూడా తీసేసుకుంటున్నాము. శనగపిండి కొంచెం వేసేసుకోవాలండి. మేమైతే కేజీ బియ్యం పిండి పట్టించాము. ఇప్పుడు వాము కూడా మిక్సీ పట్టి వేస్తున్నాను. ఇది మా అత్తయ్య రెసిపీ అండి. సాల్ట్ అండ్ కారం కూడా వేసేసుకున్నాము. బాగా వాటర్ పోసి కలుపుకుంటున్నాను. చపాతీ పిండిలా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువ వేసి కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎలా కలుపుకుంటున్నాము. ఇప్పుడు దాన్ని చక్రాలు చేసే దాంతో చేసేసుకోవాలి. ఆయిల్లో ఒత్తేసుకోవాలి. ఇలా చేసేసుకుంటే సన్నకారపూస రెడీ అయిపోతుంది. అలా మనం ఎన్ని వాయిలు కావాలంటే అన్ని వాయిలు వేసేసుకోవచ్చు. మేమైతే కట్లపై మీద చేస్తున్నాము. అలా చేస్తే చాలా టేస్ట్ వస్తుందని పెద్దవాళ్ళు అంటారు కదండి, అలానే చేసేసుకుంటున్నాము. అలానే ఇంకా ఉన్న పిండంతా చేసేసుకోవాలి. అంతే అండి, మా కారపూస రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.